ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంకీర్తన టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ నెల దేవుడు వాగ్దానం రూపంగా దేవుడు కొన్ని మాటలు మనం చదువుకొని మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. దేవుడు మహాకృపను బట్టి 10 నెలలు దేవుడు కంచేసి కాపాడినాడు. ఈ 11వ నెలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని ఈ మొదటి రోజు మీ ముందు మీ కొరకు అనేక విషయాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. మీ సమస్యల కొరకు తెలియపరిచినప్పుడు మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. సారం ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నీవే ప్రభా. నా తండ్రి స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రభా నా తండ్రి మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య స్తోత్రం నాయన. ఎవరెవరైతే ప్రభా ఈ వాక్యాన్ని చూస్తున్నారో ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఏ మాటలైతే ప్రభా మా పట్ల పెట్టున్నారో ప్రభా, ఆ మాటలు ప్రభా స్పష్టంగా ప్రభా మేము మాట్లాడాలి ప్రభా నా తండ్రి. సొంత మాటలు కాదు కానీ ప్రభా నీ మాటలు ప్రభా మేము నేర్చుకొని ప్రభా నా తండ్రి దాని ప్రకారం జీవించే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా తండ్రి. అటువంటి కృపను దయచేయండి ప్రభా. ప్రతి హృదయంలో ప్రభా నా తండ్రి విత్తనాన్ని ప్రభా నాటబడాలి, స్థిరపడాలి ప్రభా నా తండ్రి. అది ఫలించేటట్టుగా కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన. సహాయం చేయండి, నాకు తోడుగా ఉండండి ప్రభా. నేను కాదు ప్రభా మాట్లాడుతున్నది మీరు ప్రభా నా తండ్రి. ప్రతి మాట ప్రభా నాయన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ప్రభా మీరు కార్యం చేయమని అడుగుతున్నాను. అటువంటి కృపను మీరు అనుగ్రహించి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మన వాక్యాన్ని ధ్యానించుకుందామండి. దిన వృత్తాంతాలు 4వ అధ్యాయము 9, 10 చదువుకుందాం. అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి ఈ క్రియ నాకు తోడుగా ఒక దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మహిమ చేసిన దానిని అతనికి దయచేసాను. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఎబ్బేజు జీవితాన్ని ఇక్కడ రాయబడి ఉన్నది. బైబిల్ అంతా చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2 వచనాల్లో ఎబ్బేజు జీవితాన్ని రాయబడి ఉన్నది. ఎబ్బేజు ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడని రాయబడి ఉన్నది. ఈరోజు చూసినట్లయితే ఎబ్బేజు ప్రార్థన వల్ల ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఎబ్బేజు లాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని తెలియపరుస్తున్నాడు. చాలాసార్లు ఈ వాక్యం మనం వినున్నాము. ఈరోజు దేవుడు మనతో ఎలా మాట్లాడతారో మనం తెలుసుకున్నాం. ఎబ్బేజు ప్రార్థన ద్వారా ఒక గొప్ప మార్గాన్ని తెరిచినాడు. ఎబ్బేజు జీవితం ఎలా ఉందనేది ఈ 2 వచనాల్లో ఆయన జీవితం అంతా రాయబడి ఎబ్బేజు ప్రార్థన ద్వారా ఒక విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా అటువంటి ప్రార్థన వీరులుగా కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరు చూస్తున్న ఎబ్బేజు ప్రార్థనలాగా మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో ఒక గొప్ప విజయాన్ని చూస్తాము. ఈరోజు ఈ వాక్యం ఉంటే ప్రతి ఒక్కరూ ఎబ్బేజులాగా ప్రార్థన చేయాలి, ఎబ్బేజు లాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. చూసినట్లయితే ఎబ్బేజు అనే పేరు ఎలా వచ్చింది బైబిల్లో రాయబడి ఉన్నది. 3000 సంవత్సరాల క్రితము ఈ వాక్యము 2 వచనాలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయబడింది. ఎబ్బేజు అని ఎందుకు ఈ పేరు రాయబడిందో చూసినట్లయితే తన తల్లి ఎబ్బేజు అనే పేరు రాయబడింది. ఎలా రాయబడిందో చదువుదాము. 9వ వచనం చివరి మాటలు చదువుకుందాము. ఎవరు పెట్టినారండి? తన తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. ఎబ్బేజు అని అర్థం ఏంటంటే వేదన అని అర్థం, దుఃఖము అని అర్థము. చూసినట్లయితే ప్రతి ఒక్కరికి బైబిల్లో చూసినట్లయితే ఒక్కొక్క పేరు పెట్టినప్పుడు ఆ పేరు తగినట్టు వాళ్ళ ఘనత, ఆ పేరుకు తగినట్టు వాళ్ళ మంచి పేరు, మంచి పొజిషన్లో ఉన్నట్టు బైబిల్లో రాయబడి ఉంది ఎంతోమంది దైవజనులు పేర్లు. ఇక్కడ చూసినట్లయితే తన తల్లి చాలా వేదనతో ఇతని కన్యాన్ని అంటున్నారు. ఇతనికి ముందు అన్న తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఇతను పుట్టినప్పుడు మాత్రము చాలా దుఃఖంలో ఉండదంట. ఏ విషయంలో దుఃఖపడి నేను రాయబడలేదు కానీ మనం అనుకుంటున్నాను ఎందుకు అంత
ఎంత వేదన అంటే ఒక దుఃఖం అనేది ఏదో సాధారణమైన దుఃఖం ఉండద్దు. నేను అనుకుంటున్నాను చాలా దుఃఖంలో ఉన్నట్టుంది. ఒకవేళ నేను అనుకుంటున్నాను తన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చేమో, తన కుటుంబంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చిందంటే ఇతను కన్నప్పుడు, లేదా తన భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయినాడేమో, లేదా తన భర్త చనిపోయినాడేమో, ఇతను కనేటప్పుడు తన భర్త చనిపోయినాడేమో, చాలా దుఃఖంతో ఉంది, లేదా మరి కరువు కాలంలో ఉండారేమో, ఏదో జరిగింది. కానీ ఆ జరిగిన కారణం ఏమైందంటే అతను కనేటప్పుడు చాలా వేదంతో కనిందని బైబిల్లో రాయబడింది. అంటే చాలా కష్టం వస్తేనే ఆ మాట ఎంతో వేదంతో రాయింది. కాబట్టి ఇది నేను వేదంతో కన్నాను కాబట్టి ఇతని పేరు ఎబ్బేజు అనే పేరు రాయబడింది. అతని పేరు ఏముంది? ఎబ్బేజు అంటే వేదన అని అర్థం ఉంటుంది, దుఃఖం అని. మరి ఆయన పుట్టుక వేదన. ఆయన ఎక్కడికైనా వెళ్తే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అతను చూస్తేనే నువ్వు పుట్టినప్పుడే ఇది జరిగింది అని ఎంతో అసహ్యకరంగా మాట్లాడుతూ ఉండొచ్చేమో, ఎంతో అవమానకరంగా మాట్లాడతాం. చాలా అది విని ఎబ్బేజు చాలా దుఃఖపడి ఉంటాడేమో, చాలా బాధపడి, ఎందుకు అందరికీ మంచి మంచి పేర్లు పెట్టుకొని నాకు మాత్రం ఈ పేరు, నేను పుట్టినప్పుడే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఈ దుఃఖం వచ్చిందని ఎంతో కృంగిపోతున్న సమయం అది. అందుకే తన తల్లి మరి ఆ పేరు పెట్టింది. ఈరోజు మన జీవితంలో కూడా మరి ఎబ్బేజ్ లాగా మనం ఏదైనా దుఃఖంలో ఉన్నామా, సమస్యల్లో ఉన్నామా, ఏదో చూడండి ఎంతో వేదంతో మనం ఉన్నామేమో, అప్పులు సమస్యల్లో కావచ్చు, అనారోగ్యం సమస్యల్లో కావచ్చు, కుటుంబంలో నెమ్మది లేక మరి ఎన్నో కష్టాల మధ్యలో మనం వెళ్తున్నామేమో, మనకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, మనకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, మనకే ఈ దుఃఖం వచ్చిందని నువ్వు ఎన్నో రోజుల నుంచి దుఃఖపడుతున్నామేమో, ఎన్నో రోజుల నుంచి దుఃఖపడుతున్నావు. కానీ నీకు ఒక సంతోషం వార్త ఏం తెలుసా? ఎబ్బేజులాగా నువ్వు ప్రార్థన చేసినావు అంటే ఒక గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. ఎబ్బేజులాగా నువ్వు ప్రార్థన చేస్తే ఒక గొప్ప విజయాన్ని చూస్తాము. ఈరోజు ఎంతోమంది శ్రమల మధ్యలో వెళ్తున్నాము, కష్టాల మధ్యలో వెళ్తున్నాము, మనకే వస్తున్నది. చుట్టుపక్కల చూసినట్లయితే మరి ఎంతోమంది సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండాలని చూస్తున్నామే. కానీ మన దుఃఖము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. ఎక్కడ చూస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారు. మనం చూస్తే ఎంతోమంది మరి అసహ్యంగా మాట్లాడుతున్నారేమో. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఎబ్బేజ్ లాంటి ప్రార్థన మనం కలుగుంటే మన జీవితమే మారిపోతుంది. తన పేరులో వేదన ఉంది, తన పేరులో దుఃఖం అని ఉంది, తన పుట్టినది వదులుకొని ప్రతి ఒక్కరూ తనని తక్కువ చూపు చూస్తున్నారు. కానీ ఎబ్బేజ్ దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని పొందుతున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఎబ్బేజ్ లాగా ప్రార్థించాలి. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాము, ఏ స్థితిలో మనం నివసిస్తున్నాం, ఏ స్థితిలో మనం ఉన్నామని మనకందరికీ తెలుసు. ఈ స్థితి నుంచి మనం తప్పించుకోగలుగుతామా లేదా అని ఎదురు చూస్తున్నాం. ఈ అప్పుల సమస్యల నుంచి మనం తప్పించగలుగుతామా, లేదా ఈ కుటుంబంలో నెమ్మది సమాధానం మనకు వస్తుందా, లేదా మన ఉద్యోగంలో మంచి పొజిషన్లో మనం ఉంటామని ఎదురు చూస్తున్నాం. అవమానకరంగా చూస్తున్నారేమో ఎంతోమంది. కానీ దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు, ఎబ్బేజ్ లాగా ప్రార్థన చేయాలని. చూడండి, ఆయనకి ప్రారంభంలోనే మరి చెప్తున్నాడు, తన అన్నల కన్నా ఘనత పొందినాడని వాక్యంలో రాయబడలేదు. తన తల్లి వేదనతో కనిందని చెప్పింది, కానీ ఘనత వాళ్ళ అన్న కన్నా ఎందుకు వచ్చింది? ఆ ఘనత ఎలా వచ్చింది? ఈరోజు మనం తెలుసుకుందాం. 4 విషయాల కొరకు ప్రార్థన చేసినాడు. ఆ 4 విషయాలు ప్రార్థన అనుభవం మనం కూడా మన జీవితంలో ఉంటే మన గొప్ప స్థానంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎబ్బేజ్ లాగా ఈ నెలలో మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఎబ్బేజ్ ఎలాంటి ప్రార్థన ఆయన చేస్తున్నాడు అంటే ఇక్కడ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన జీవితం ఎవరు మనిషికి ఉంటుందో ఆ మనిషి గొప్ప స్థానంలో ఉంటాడని తెలియపరుస్తున్నది. ఆ ప్రార్థన ఎలా చేసినాడో మనం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో మనం ఒక మంచి పొజిషన్ దేవుడు ఇస్తాడు. మరి ఆ 4 విషయాలు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఫస్ట్ ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడు మనం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మొట్టమొదటి ప్రార్థన ఫస్ట్ వచనం చదువుదాము. ఆమేన్. చూడండి, మొట్టమొదటిగా మరి ఎబ్బేజ్ ఎక్కడికి వెళ్ళాడంటే నిజమైన దేవుడు ఇజ్రాయెల్ దేవుడి దగ్గరికి వెళ్ళాడని చెప్తున్నాడు. ఈరోజు చూసినట్లయితే కొంతమంది ఎలా ఉండాలంటే మన పేరు బాగలేదని, లేదా మనకి చూసినా చెడ్డ పేరు వస్తుంది, ఎక్కడ చూసినా అవమానకరంగా వస్తుంది. ఈరోజు చాలామంది ఏంటంటే వేరే చోటకు వెళ్ళి తన పేరును మార్చుకుంటున్నారు. అంటే తన పేరు మారితే మన పరిస్థితులు మారుతుందని చూస్తున్నారు. మరి కొన్ని చోట్ల అయితే ఎన్నో రకాలు, మా ఇల్లు బాగలేదు అందువల్ల నువ్వు శాపం అనిపిస్తున్నావు, నీ ఇల్లు బాగలేదు కాబట్టి ఆ ఇంటి వల్ల నీ ఇంట్లో ఏది చూసినా కొరత వస్తుంది, ఈ ఇంట్లో ఏది చూసినా అనేసి ఆ ఇంటిని కొట్టివేసి రకరకాలుగా కట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ లోకంలో ఉండే దానికోసం వాళ్ళు పాటు పడుతున్నారు. ఈ లోకంలో ఉండే దాని పరిస్థితులు మారుస్తాము, పేరు మారుస్తాము, ఇంకోటి ఏమైనా ఉంటుంది, మన ఇల్లును మారిస్తే మన స్థితులు మారిపోతుంది, మంచి పొజిషన్ ఉంటుందని చూస్తున్నాను.
కానీ ఎబ్బేజ్ ఏం చేసినంటే నిజమైన దేవుడు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు నీవు నేను ఎక్కడికి వెళ్తున్నామో పరీక్షించుకోవాలి. మనుషుల దగ్గరికి వెళ్తున్నామా? మనుషుల దగ్గరికి పోయి మాకు సహాయం కావాలి, మాకు అవసరం ఉంది, ఈ సమస్యలో మేము చిగురుకునేసినాం, ఈ సమస్యలో మేము చిగురుకున్నాం, మమ్మల్ని తప్పించని చూస్తున్నామా? లేదా ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నామా? అలాంటి కాదు. ఎబ్బేజ్ ఏం చేసినంటే ఇజ్రాయెల్ దేవుడి దగ్గరికి వెళ్ళాడని వాక్యంలో రాయబడింది. ఆయన మొట్టమొదటి చేసింది నిజమైన దేవుడి దగ్గరికి ఆయన పాద సన్నిధిలోకి వెళ్ళాడు. ఈరోజు మనం కూడా నిజమైన దేవుడి పాద సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళినాడో ఆయన మొట్టమొదటి ప్రార్థన చేసినాడంటే మీరు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తామంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు, నీ చిత్తం ఉంటే ఆశీర్వదించు, లేదా నీ ప్రణాళిక ఉంటే ఆశీర్వదించు అని ఏదో మనం ప్రార్థన చేస్తాం. కానీ ఎబ్బేజ్ ఎలా ప్రార్థన చేస్తున్నట్టే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఎక్కడ చూసినా నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు, మీరు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీవు ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడ ఘనత పొందుకోగలుగుతానని చెప్తున్నాను. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో మనం నిశ్చయంగా అడగాలి, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించితేనే ప్రభువా నేను లేస్తానని చెప్పాలి. పట్టుదలగా మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో ఇంకో కథను కూడా రాయబడి ఉన్నది. యాకోబుని చూసినట్లయితే యాకోబు రాత్రంతా దేవుడి సన్నిధిలో పోరాడాడు. ఎందుకు? ఆశీర్వాదం కోసం. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఈ స్థలం నుంచి వెళ్తాను, మా అన్న నన్ను తరుముకొని వస్తున్నాడు, నన్ను చంపివేస్తాడేమో. ఆ రాత్రంతా పోరాడినాడు దేవుడి సన్నిధిలో. నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వెళ్తానంటే దేవుడు ఉదయం అయితే నేను వెళ్ళాలంటే కూడా వదలలేదంట. ఇప్పుడు వదలకుండా ఆయన గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన తొడ మీద కొట్టినాడంట. బైబిల్లో రాయబడి ఉన్నది. ఎముక ఇరిగింది. అప్పుడు నువ్వు నీ పేరేం పేరు అంటే యాకోబు అంటే మోసగాడు, కానీ ఇది మొదలుకొని నీ పేరు యాకోబు కాదు కానీ ఇజ్రాయిల్ అని పెట్టాడు. ఇజ్రాయిల్ దేశమే ఆయన చూడండి ఎంత గొప్పగా ఆయన ఘనత పొందినాడు. ఎబ్బేజు ప్రార్థన కూడా అలాంటి ప్రార్థన కోరుకుంటున్నాడు. నన్ను నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించు ప్రభువా, నువ్వు ఆశీర్వదిస్తేనే ప్రభువా నేను లేస్తాను. నేను ఏదో సామాన్యుడిగా కాదు, నన్ను అందరూ అవమానపరుస్తున్నారు, నన్ను అందరూ నింద వేస్తున్నారు, నన్ను అందరూ హేళనకరంగా మాట్లాడుతున్నారు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు మనం కూడా అలా ప్రార్థన చేస్తున్నామా? మరి దేవుడు ఆయనలో ఏం చూసి అలాంటి ప్రార్థన కోరుకుంటాడు? ఏదో ప్రార్థన చేస్తే కాదు కానీ చూడండి మరి ఎటువంటి ప్రార్థన ఆయన వింటాడు. మనం చూసినట్లయితే సామెతలు 8వ అధ్యాయము 20 వచనం మనం చదువుకుందాము. చూడండి ఆయన ఏమని ప్రార్థన చేసినట్టు, నీతిగా న్యాయంగా వెళ్తున్నాను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించు. నేను అవమానపడుతున్నాను, నేను నింద అనుభవిస్తున్నాను, నా పేరు వేదన, నా పేరు దుఃఖము, నా తల్లి నాకు ఆ పేరు పెట్టింది, కానీ నేను నీతిగా నడుస్తున్నానే, నేను న్యాయంగా నడుస్తున్నానే, నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటున్నాను. ఈరోజు నువ్వు అలా నడుస్తున్నావా? నేను అలా నడుస్తున్నానని పరీక్షించుకోవాలి. మనకి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలంట? మనం నీతిగా ఉండాలి, అన్యాయంగా ఉండకూడదు, న్యాయంగా ఉండాలి, న్యాయం తీర్చాలి. ఎప్పుడైతే మనం అన్యాయం చేయకుండా న్యాయంగా దేవుడి సన్నిధిలో మన గోజారి మన ప్రార్థన చేస్తామో దేవుడు మనకు ఆశీర్వాదం కలగచేస్తాడు. అదే మాట ఇంకో మాట కీర్తనలు 97:10 చదువుకుందాము. హల్లెలూయా. ఆమేన్. చూడండి చెడుతనాన్ని వదిలిపెట్టి మరి భక్తిహీనులతో వాళ్ళ దగ్గర మనం ఎట్లంటే దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎలాంటి ఆశీర్వాదము? మన న్యాయంగా నీతిగా ఉన్నప్పుడు చెడుతనాన్ని మనం వదిలిపెట్టాలి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఏదో నామకే వస్తే ప్రార్థన కాదు, మన చెడుతనాన్ని వదిలిపెడితే భక్తిహీనుల మధ్యలో మనల్ని ఆశీర్వాదం కలగచేస్తానంటే ఈరోజు అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. మన చెడుతనాన్ని వదిలిపెట్టాలి, న్యాయంగా నీతిగా దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు ఏం చేస్తామంటే అవమానకరము నింద అన్నిటి నుంచి విడిపించి నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? దేవుడి దగ్గరికి వెళ్ళాలంట. ఈరోజు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నామో నాకు తెలియదు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మరి అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది, ఆ దైవజనుడికి ఇంకో దైవజనుడికి వెళ్తే ఆయన ప్రవచిస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఏం చేయాలంటే వాక్యం కోసం వెళ్ళాలి. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ప్రవచిస్తాడు. అంటే దేవుడు ఇచ్చింది ఆ వరము. ప్రవచన వరం దేవుడు ఇచ్చినాడు, అద్భుతాల వరం దేవుడు ఇచ్చినాడు, స్వస్థత వరం దేవుడు ఇచ్చినాడు, అన్ని భాషల్లో మాట్లాడే వరం దేవుడు ఇచ్చినాడు. నేను దాని మీద వ్యతిరేకం కాదు. అక్కడికి వెళ్తేనే నాకు నెమ్మది వస్తుంది, అక్కడికి వెళ్తేనే కాదు, నీవు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. ఎబ్బేజులాగా దేవుడి సన్నిధిలో ఇజ్రాయెల్తో దేవుడిని ఎలా అయితే మొరపెట్టాడో అలా మనం ప్రార్థన చేయాలి. ఎక్కడెక్కడికో పరిగెత్తకూడదు. మన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తాడు. మన చెడుతనాన్ని వదిలిపెట్టి న్యాయంగా నీతిగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు.
మొట్టమొదటిది దేవుణ్ణి ఎబ్బేజ్ ఏమని ప్రార్థన చేసినాడండి, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాడు. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. నిశ్చయంగా మనం ప్రార్థన చేయాలి. నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మరి రెండో ప్రార్థన ఏం చేసినాడో మనం చదువుకుందాం. అదే మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 12 మాట చదువుకుందాం. ఆమేన్. చూడండి, రెండే ప్రార్థన దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు తెలుసు, ఇజ్రాయెల్ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, నా సరిహద్దుని విస్తరించు ప్రభువా. ఏ ప్రాంతంలో అయితే నేను ఉన్నానో అక్కడ నా సరిహద్దుని విస్తరించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చాలాసార్లు ఏమని అడుగుతాం తెలుసా, ప్రభువా నాకు చిన్న ఇల్లు ఉంటే చాలు ప్రభువా, ప్రభువా నాకు చిన్న ఉద్యోగం ఉంటే చాలు ప్రభువా అనుకుంటాం. ప్రభువా నాకు ఇది ఉంటే చాలు ప్రభువా, నా కుటుంబము పోషిస్తే చాలు ప్రభువా, ఆ శక్తి ఉంటే చాలు ప్రభువా, నాకు చిన్న స్కూటర్ ఉంటే చాలు ప్రభువా, ఒక సైకిల్ ఉంటే చాలు ప్రభువా అని చాలు చాలు అని అడుగుతున్నాం. కాబట్టి దేవుడు అంతే నీకు ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఎబ్బేజ్ ఏమని ప్రార్థన చేసినాడా, ఎబ్బేజ్ ఏమని ప్రార్థన చేసినాడు, ప్రభువా నా సరిహద్దులను విస్తరించు ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు, నా సరిహద్దుల్ని విస్తరించు ప్రభువా అంటున్నాడు. చూడండి, ఈ యెషయాలో 54లో 2:3 చెప్తున్నాడు. మరి సరిహద్దులు అంటే ఎలా అనేది రాయబడి ఉన్నది, చదువుదాము. యెషయా పుస్తకము 54వ అధ్యాయము 2-3 వచనం చదువుకుందాం. హల్లెలూయా. చూడండి మరి ఎలాంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు చూడండి. చూడండి, నా సరిహద్దులు అంటే ఏంది, నా గుడారం విస్తరించాలి. మరి నా తాడు అనేది మనం చేసే పని, మనం చేసే ఏ పనైనా కావచ్చు, అది అభివృద్ధి చూడాలి, కుడివైపు ఎడవైపు విస్తరించాలని దేవుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా అటువంటి ప్రార్థన కావాలి. ఏదో కాసంత కావాలి, నాకు కొద్దిగా ఉంటే చాలు ప్రభా, నేను చదువుకునే చదువుకి ఏ ఉద్యోగమైనా పర్వాలేదు, నాకు ఉద్యోగం వస్తే చాలు, ఏదో ఒక ఉద్యోగం చేసుకుందాము, చిన్న ఇల్లు ఉంటే చాలు, బాడిగింట్లో ఉన్నాము, చిన్న ఇల్లు ఉంటే చాలు, లేదా చిన్న వ్యాపారం కదా ఆ వ్యాపారంలో సుఖపడితే చాలు, లేదా ఉద్యోగంలో ఈ పొజిషన్ చాలు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాదు కాదు, మనం ఎలా ప్రార్థన చేయాలంటే, మన సరిహద్దుల్ని విస్తరించు ప్రభా, నా ఉద్యోగంలో నన్ను విస్తరించు ప్రభా, నా వ్యాపారంలో నన్ను విస్తరించు ప్రభా, నేను చదువుకు తగినట్టు నా ఉద్యోగం విస్తరించు ప్రభా, నేను చదువులో ఉన్నత చదువుని చదవాలి ప్రభా, అటువంటి విస్తరించు ప్రభా, నా బంధువుల్లో నా స్నేహితుల్లో నన్ను తలగా ఉంచు ప్రభా, నన్ను విస్తరించు ప్రభా అని అడగాలి. నన్ను అందరూ చూస్తున్నప్పుడు ఇతను దేవుడు ఘనతపరిచినాడు, ఇతను విస్తరించినాడు, ప్రపంచమంతా తెలియపరిచిందని అటువంటి గుర్తింపు రావాలి. నీ పేరు ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. అప్పుడు దేవుడి దగ్గర మనం ఘనత పొందినట్టు. అటువంటి ప్రార్థన కోరుకోవాలి. ఈరోజు మన చిన్న చిన్న ప్రార్థన వల్ల అది మనం ఆ చిన్న ప్రార్థన వల్ల చిన్నదే దేవుడు ఇస్తున్నాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే విస్తారంగా ఉండాలంట. మన ప్రార్థన కుడిపైకి ఎడపైకి అది ఎదగాలంట. అటువంటి ప్రార్థన కలగాలి. ఇది అటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసినాడు, నన్ను నా విస్తరించు ప్రభా, నా సరిహద్దులను విస్తరించు ప్రభా. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేస్తాం. ఏ పరిస్థితిలో ఉన్నామో తెలియదు కానీ ఆ పరిస్థితి నుంచి ప్రభా నా సరిహద్దును విస్తరించు ప్రభా. నా తండ్రి నాకు ఒక ఇల్లు ఉంది, నాకు 2 ఇల్లులు కావాలి ప్రభా. ప్రభా నేను చిన్న పోస్టులో ఉన్నాను, కాదు ప్రభా, నేను మంచి పోస్టులో ఉండాలి ప్రభా, నేను మంచి పోస్టులో ఉండాలి ప్రభా, నేను చిన్న పోస్టులో కూడా అందరి మధ్యలో నన్ను ఒక గొప్ప స్థానంలో నన్ను నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎబ్బేజ్ ఎలా అయితే సరిహద్దులను విస్తరించమన్నాడు అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. పట్టుదలగా అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నిశ్చయంగా ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేయాలి. రెండోది మన సరిహద్దుల్ని మనం విస్తరించి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఏదో సాధారణంగా మనం ప్రార్థన చేయకూడదు. ఏదో మన దేవుడు చిన్న దేవుడు కాదు, ఆయన రోషం గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మాట్లాడితే మాట్లాడే దేవుడు. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఆయన రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు. కాబట్టి ఆయన ఏదో చిన్నవి అడగకూడదు, అడగకూడదు, చిన్నది చాలు ప్రభా అని అడగకూడదు. నాకు విస్తరించు ప్రభా, నా జీవితాన్ని విస్తరించు ప్రభా, గొప్ప స్థానాన్ని నాకు ఈ ప్రభు అని నేను ప్రార్థన పట్టుదలగా ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన కలుగుండాలి. ఎబ్బేజ్ అలా ప్రార్థన చేసినాడు కాబట్టి ఆయన దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుతున్నాడు. మరి మూడో ప్రార్థన ఏం చేసినాడో చదువుకుందాం. ఆమేన్. మూడే మాటగా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభా. చూడండి, ఆయన చెయ్యి ఎలాంటిదో చూసినట్లయితే కీర్తనలో 118, 16వ వచనం చదువుకుందాము. ఆమేన్. ఆయన దక్షిణ హస్తం మహోన్నత కార్యం జరుగుతుందంట. ఆయన హస్తం ఎలాంటిదంట?
సాహస కార్యం చేస్తుంది తప్ప సామాన్య కార్యాలు కాదండి. ఆయన కానీ మనకు తోడుగా ఉన్నట్టు, ఆయన హస్తం కానీ మనకు తోడు, ఆయన హస్తం ఉంటే చాలు గొప్ప కార్యాలు మనం చూస్తామంట. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే సాహస కార్యాలు చూస్తామని చెప్తాను. అందుకే ఎబ్బేజు అది గ్రహించినాడు. అయ్యా, నా తల్లి నన్ను వేదనగా నన్ను కనిందంట, నా పేరు వేదన అని పేరు పెట్టింది, నన్ను ఎవరు చూసినా అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎవరు చూసినా నన్ను తక్కువ చూపులు చూస్తున్నారు, నా పరిస్థితి అంతా అవమానకరంగా ఉంది, నేను పుట్టుక మొదలుకొని ఇంతవరకు నా బ్రతుకులో అంతా శాపకరంగా ఉంది, నా పేరే ఒక శాపము, కానీ నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, రెండేది నా సరిహద్దులను పెంచు ప్రభువా అని అడుగుతున్నాడు. మూడేది ఏమని అడుగుతున్నాడంటే, నీవు హస్తము నాకు తోడుగా ఉంటే నేను మహోన్నతుడిగా నా చేతులు ఉంటుంది, ఏ సాహస కార్యమైనా నేను చేస్తాను అని ఆయన గొప్పగా విశ్వాసంతో నమ్ముతున్నాడు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, నిశ్చయంగా నీ హస్తం నాకు తోడుగా ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ అపాయం మనకు జరగదు, ఏ అపాయం జరగదు. మన బైబిల్లో చూసిన ఏ అపాయం జరగదు. అందుకే చెప్తున్నాను, హస్తము అంత పవర్ఫుల్, సాహస్కార్యం చేస్తుందని వాక్యంలో రాయబడింది. అవును, ఆయన మనకు తోడుగా ఉంటే అటువంటి ప్రార్థన వీరులుగా మనం ఉండాలి. ఏదో నామకే వస్తే ప్రార్థన చేసేసి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ఆ ప్రార్థనలో కూడా ఒక గొప్ప శక్తి అయి ఉండాలి మన దగ్గర. చెన్నై ప్రాంతంలో ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పింది, నేను విన్నాను. మరి అమ్మాయి కాలేజీలో చదువుకునే రోజుల్లో, కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మరి ఆ అమ్మాయిని కాలేజీలో చదువుకున్నప్పుడు చాలామంది ఆమెని మరి మీరు లవ్ చేయమని, ప్రేమించమని ఎంతోమంది ఫోర్స్ చేసినప్పుడు కూడా ఆ దేవుడిని నమ్ముకుని బిడ్డ కాబట్టి దేవుడు అందు భయభక్తులు కలిగింది. కానీ ఎంతోమంది ఈ అమ్మాయి లొంగలేదు, మనం ఎంత ప్రయత్నించినా లొంగలేదు కాబట్టి ఈ అమ్మాయిని చంపివేసేద్దాము, ఈ అమ్మాయి మన మాట వినలేదు కదా అనేసి ఏం చేసినారంట, ఆ అమ్మాయిని ఒకరోజు మరి ఎక్కడో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని బలవంతంగా పట్టుకొని ఒక అడవి ప్రాంతంలో, ఒక దూర ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట్లో పోయి బంధించేసారంట. ఆ ఇంట్లో బంధించేసి సాయంత్రం అయితే ఈమె చంపేద్దాము, ఈమె మనం ఎంత చేసినా ఈ మన మాట వినడం లేదనేసి. ఎందుకంటే ఆమెకు దేవుడు భయం ఉండదు, దేవుడు తోడుగా ఉన్నాడనే విశ్వాసం ఆమెకు ఉండాలి. వీళ్ళు ఈమెను చూసి మన మాటకు లొంగలేదు కాబట్టి ఈమెను చంపివేద్దామని ప్లాన్ చేసుకున్నారంట. ఉదయం పోయి పట్టుకొని ఆ ఇంట్లో బంధించేసి వాళ్ళు ఏదో పనిగా బయట వెళ్ళి సాయంత్రం తిరిగి ఆ ప్రాంతానికి వచ్చినారంట. పోయి చంపేద్దామనేసి ఎప్పుడైతే వాళ్ళు కారు పెట్టి లోపలికి వెళ్ళాలని చూస్తే ఆమె ఇంట్లో ఏం చేస్తుందంట, ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో అంతా ఒక అగ్గిలాగా మండుతూ ఉందంట. వీళ్ళు బయట నుంచి చూస్తూ ఉంటే, అయ్యో ఏంది అగ్గి మండుకునింది, ఒకవేళ అమ్మాయి ఏమైనా చనిపోతా ఉందేమో, అగ్గి మండిపోతా ఉంది, అమ్మాయి ఆత్మహత్య చేసుకునేసి మనం చంపేయాలనుకున్నాము, ఇలా చేసుకునింది ఏంది అనేసి వాళ్ళు భయపడి పరిగెత్తి వచ్చి మరి విండో ఓపెన్ చేసి చూస్తే ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంటే చుట్టూరు అంట దేవదూతలు అట్లే అగ్గిలాగా, మరి ఆ ఇంట్లో ఒక అగ్గిలాగా మండుకో ఉందంట. అసలు ఇంట్లోకి వెళ్ళేదానికి కూడా లేదంట, వాళ్ళు చూసేదానికి కూడా వాళ్ళ కళ్ళు సరిపోలేదంట. వాళ్ళు భయపడిపోయినారంట. వాళ్ళు చాలా భయపడిపోయి వాళ్ళు ఆ తలుపు తెరిచి ఆమె కాలు పట్టుకొని ఏడ్చినారంట, నన్ను క్షమించు, నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావు అంటే నేను నిజమైన దేవుని నమ్ముతున్నాను, ఆయన నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడని చెప్పిందంట. మరి ఆ సిస్టర్ సాక్ష్యం చూడండి, దేవుడు తోడుగా ఉంటే ఎటువంటి అపాయం నీకు రాదని చెప్తున్నాడు. కాబట్టి ఆయన అందుకే ఎబ్బేజు ప్రార్థన చేసినాడు, నీ హస్తం నాకు ఎప్పుడు ఉండాలి, అది ఎటువంటి సాహస్కారమైన నేను చేయగలుగుతాను ప్రభు, ఎటువంటి సాహస్కారమైన నేను చేయగలుగుతాను ప్రభు. కాబట్టి మనం ఎలాంటి మూడే ప్రార్థన చేయాలంట, ప్రభువా నీ హస్తం నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి. మొట్టమొదటిది ఎలాంటి ప్రార్థన, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని. రెండోది ఎలాంటి ప్రార్థన చేయాలంట, నా సరిహద్దును విస్తరించు ప్రభువా అని. మూడోది ఎలాంటి ప్రార్థన చేయాలంటే, నీ హస్తం ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు తోడుగా ఉండాలి ప్రభా, నా ముందు వెనక నువ్వు ఉండాలి ప్రభా నా తండ్రి. ఎప్పుడైతే నువ్వు ఉంటావో నాకు ఏ అపాయం జరగదని ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన మనకు కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఆశీర్వదించినాడు 3 విషయాలు. 4వ విషయం ఆయన ఏమైనా ప్రార్థన చేసినాడో చదువుకుందాం. అదే మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆమేన్. చూడండి ఏమని చేసినాడు, నాకు కీడు రాకూడదు ప్రభువా. ఈరోజు మరి ఆ కీడు అనేది ఎటువంటిదో చూసినట్లయితే కీర్తన 91 7 నుంచి 10 వరకు చదువుకుందాం. ఆమేన్. చూడండి దేవుని ప్రార్థన చేస్తున్నామంటే, నా పక్కన 1000 మంది పడినా 10,000 మంది పడినా నాకు ఏ అపాయం రాదు,
ఎందుకు నాకు ఏ తెగులు నా మీదకి రాదు, ఏ కీడు నా మీదకి రాకూడదు, కానీ నీవు కానీ నాకు ఏ కీడు రాకూడదు, అటువంటి కీడు మీద నుంచి తప్పించు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎబ్బేజు అలాగా ప్రార్థన చేస్తున్నాడు, ఏ కీడు నాకు రాకూడదు. అవును, చూడండి, ఒక్కసారి మనకు ఆశీర్వాదం వచ్చిందనుకోండి, మన సరిహద్దులో విస్తరించినప్పుడు కొన్ని సమయంలో మనకి కీడు వస్తుంది. అంటే కొంతమంది గిట్టనోళ్ళు ఎన్నోసార్లు మనకి చెడు చేయాలని చూస్తారు. ఎందుకలా అంటే వీడు బాగుపడుతున్నాడు కాబట్టి వీనికి ఏదైనా కీడు ఆపద కలగ చేస్తాం, మన కుటుంబంలో కావచ్చు, లేదా ఆయన చేసే వ్యాపారంలో కావచ్చు, ఏదో ఒక దాంట్లో కీడు తెప్పిస్తారు. అందుకని ఇది ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఏ కీడు నాకు రాకూడదు. అట్లా మనం కూడా ఎలా ప్రార్థన చేయాలంటే, మనం ఏ ఆశీర్వాదం పొందుకున్నామో ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఎటువంటి కీడు మనకు రాకుండా మీరు కాపాడారు ప్రభు అని ప్రార్థన చేయాలి. అంటే ఈరోజు చాలామంది మరి ఎంతోమంది అట్లాంటివి చేతబడి చేసేస్తున్నారు. గిట్టకుండా ఉన్నప్పుడు లేనిపోయిన మాటలు నీ మీద చెప్పి నీ కుటుంబంలో కావచ్చు, భార్య భర్తల్లో నెమ్మది సమాధానం ఎందుకు రాదంటే, కొన్ని సమయంలో తల్లిదండ్రులు కావచ్చు అపవాదం ఏం చేస్తున్నారంటే, వాళ్ళ కుటుంబం బాగుందంటే ఆ కుటుంబాన్ని ఎలా అయినా విడదీయాలని ఏదో ఒక నేరం మోపేస్తుంది. లేదా నువ్వు ఫైనాన్షియల్గా నువ్వు అప్పు ఉండవు, కానీ ఎలానా నిన్ను అప్పువాడిగా చేస్తాడు, లేదా నీకు చెడు అలవాటుకి బాధ్యత చేస్తాడు. అట్లా ఏదో ఒక తెగులు నీలో ప్రవేశించేస్తే నువ్వేమవుతావు అంటే శాపంగా మారుతావు. అందుకనే ఎబ్బేజు ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఏ కీడు నాకు రాకూడదని. ఎబ్బేజు అలా ప్రార్థన చేసిన 4 ప్రార్థన. కాబట్టి ఏ కీడును మనకు రాకూడదని మనం అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. మరి చూసినట్లయితే ఒక దైవజనుడు, మరి అతను ముందు పాస్టర్ కాకముందు అతను ఒక బంగారు పని చేసే అతను, చక్కగా ఆయన బంగారు పని చేసే అతను. మరి ఒకరోజు ఆయన బంగారు పని చేస్తున్న చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. మరి అతను ఇంకో స్నేహితుడు అంటే ఇద్దరు కలిసి సపరేట్గా వ్యాపారం మొదలుపెట్టారంట. మరి కొన్ని నెలలకి ఏమైందంటే, మరి ఇతను వ్యాపారము అభివృద్ధి చూస్తున్నాడంట. ఎందుకంటే ఈయన చక్కగా చేస్తున్నాడు, అనేక మంది మరి ఇతని దగ్గరికి వస్తున్నారు. మరి రోజుకి ఆయన వ్యాపారం స్థిరంగా అభివృద్ధి చూస్తున్నప్పుడు ఎవరైతే ఆ స్నేహితుడుగా ఉన్నాడో ఎదురుగా షాపు, ఇతను చూసి ఓరవలేకపోయినాడంట. ఏంది, మేమిద్దరు కలిసి ఒకేసారి పెట్టినామే, కానీ ఇతనేమో రోజు పైకి ఎదిగిపోతున్నాడే, నేనైతే ఇంకా ఇలానే ఉన్నానే, ఇలా రాకూడదు అని ఏం చేశాడంటే అతనికి చేతబడి చేసేసినాడు. ఎలాంటి చేతబడి చేసినారంటే, అతను ఒక పిచ్చివాడిగా చేసేసినారంట. అతని వ్యాపారం అంతా నష్టపోయింది, పిచ్చివాడిలాగా అయిపోయినాడు, ఊరంతా తిరుగుతున్నాడు, ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నాడు, ఆయన్ని పిచ్చివాడిలాగా అయిపోయినాడు, వ్యాపారం నష్టపోయింది. ఇప్పుడు ఆయన వ్యాపారం నష్టపోయిపోయింది కాబట్టి అందరూ ఎక్కడికి వెళ్తారు, ఇతని దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఆ ప్లాన్తో అతని జీవితాన్ని స్పాయిల్ చేసినాడు. కానీ దేవుడు మహాకృపను బట్టి ఆయన్ని పట్టుకున్నాడు. దేవుడు ఆయన పట్టుకొని ఆయనలో ఉండి ఆ పిచ్చిదాన్ని వదిలిపెట్టి దేవుడు ఆయన రక్షించినాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ శత్రువులు నీ పక్కనే ఉంటారు. నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నువ్వు ఉద్యోగంలో చేస్తున్న పక్కన వాళ్ళు కావచ్చు. నువ్వు బాగా ఎదుగుతున్నావు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎలా అయినా నాశనకరంలో తప్పించాలని, నాశనంలో పంపించేయాలని అని చేతబడి చేసేయచ్చు, లేదా అవమానకరంగా హేళనకరంగా ఎలా అయినా నిన్ను ఆ నిందని ఏపిచ్చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అందుకని దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఏ కీడు నాకు రాకూడదు, ఏ కీడు నాకు రాకూడదు ప్రభా, అటువంటి కృపను నాకు అనుగ్రహించని ఎబ్బేజు ప్రార్థన చేసినాడు. మనం కూడా అలాంటి ప్రార్థన కలుగుంటాం, అందుకే లాస్ట్లో మాట ఏమని చెప్పినాడు చూడండి. ఇంత ప్రార్థన చేసినాక దేవుడు ఏమని చెప్పినాడు చదువుదాం ఆ మాట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చేసినాడు, ఇంత ప్రార్థన చేసినాక ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకి ఇచ్చినాడని వాక్యంలో రాయబడి ఉన్నది. మొట్టమొదటిది ఆయన ఏం చేసినాడు, ఇజ్రాయెల్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో పట్టుకుని, ఆయన తెలుసు నాకు ఎక్కడ సహాయం దొరుకుతుందో, నాకు కార్యం చేస్తారో, నాకు ఎవరు అద్భుత కార్యాలు చేస్తారో ఆయన చూసినాడు. ఆయన దగ్గరికి పోయి ఆయన పాద సన్నిధిలో పడిపోయినాడు. ప్రభువా నేను అవమానకరంగా ఉన్నది, నా పేరులో అవమానం ఉన్నది, నా పేరులో దుఃఖం ఉన్నది, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చగల సర్వశక్తిమంతుడు నీవే ప్రభువా. ఈరోజు మనం ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ కష్టాల్లో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో, ఏ ఇబ్బందులో ఉన్నామో, ఈ నెలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లా, నువ్వు ఎబ్బేజులాగా ప్రార్థన చేసే అనుభవం కలుగుంటే దేవుడు నిశ్చయంగా కార్యం చేస్తాడు. మనం ఎలా ప్రార్థన చేయాలంటే, నిశ్చయంగా ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దులు విస్తరించు ప్రభువా, మీ హస్తం నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి ప్రభువా, ఎటువంటి కీడు నాకు జరగకూడదని ప్రార్థన చేయాలి. ఇవి 1 రోజు 2 రోజుల్లో ప్రార్థన జరగదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు ఇట్లాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు తెలుసా? మనము చెడుతనాన్ని వదిలిపెట్టాలి, ప్రాముఖ్యంగా చెడుతనం. మన హృదయంలో ఉండే పాపాన్ని వదిలిపెట్టాలి, నీతిగా నడుచుకోవాలి.
న్యాయంగా నడుచుకోవాలి. మన అన్యాయంగా ఎవరిని అన్యాయంగా మాట్లాడకూడదు, అన్యాయంగా తీర్చకూడదు. లేదా పైకి భక్తి పనులుగా నటిస్తూ లోపలంతా పాపాన్ని పెట్టుకున్నావంటే అది వ్యర్థము. దానివల్ల నువ్వు ఏమీ పొందుకోలేవు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమైపోతుంది. అందుకే చెప్తున్నాడు, నువ్వు నీతిగా చెడుతనాన్ని వదిలిపెట్టి దేవుడి సన్నిధిలో ఎంతవరకు ప్రార్థన చేయాలంటే ఆయనకు దిగి నుంచి మనం ఆశీర్వాదము ఆ సరిహద్దులను విస్తరించేటట్టుగా, ఆయన హస్తం మనకు తోడుగా ఉండేటట్టుగా, ఏ కీడు మనకు రాకుండా ఉండే వరకు ప్రార్థన చేయాలి. ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసి నాకేం అద్భుతాలు జరగలేదే, 10 నిమిషాలు ప్రార్థన చేసి నాకేం జరగలేదే, లేదా నేను గంటల తరపున ప్రార్థన చేస్తున్నానే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానే, నా 10వ భాగాన్ని నేను చర్చికి వెళ్తున్నానే, స్టార్టింగ్లోనే చర్చికి వెళ్తున్నానే, ఫస్ట్ డే చర్చికి వెళ్తున్నానే, చర్చిలో అన్ని పనులు నేనే చేస్తున్నానే, కానీ నేను ఆశీర్వాదం పొందుకోలేదే, నేను కష్టాలు పొందుకుంటున్నానని నువ్వు చెప్తుంటే కాదు. నువ్వు నీతిగా ప్రవర్తిస్తున్నావా, నువ్వు అన్యాయంగా లేకుండా న్యాయంగా ప్రవర్తిస్తున్నావా, చెడుతనాన్ని వదిలిపెట్టి నువ్వు ఉండావా, నువ్వు పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా ఉంటావో అప్పుడేం చేస్తాడంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మన విశ్వాసంతో ప్రార్థన చేసే అనుభవం కలుగుతుంది. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేసి ఎబ్బేజులాగా మనం ప్రార్థన చేద్దాం. ఎబ్బేజులాగా మనం ప్రార్థన చేసి ఎబ్బేజులాగా జీవితాన్ని మనం ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. ఎబ్బేజు ఎలా అంటే దేవుణ్ణి మనల్ని ఆశీర్వదించినాడు, ఎబ్బేజు చేసిన ప్రార్థన ద్వారా ఆయన ఎట్టయితే విజయాన్ని పొందుకున్నాడో ఈరోజు మనం కూడా అటువంటి విజయాన్ని పొందుతాం. అటువంటి విజయాన్ని మనం కూడా పొందుకుందాం. ఈరోజు ఎవరెవరైతే ఏ శ్రమల్లో ఉండారు, ఏ సమస్యల్లో ఉండారు, ఏ ఇబ్బందుల్లో ఉండారు, ఒకవేళ నిన్ను ఎక్కడ చూస్తే ఏ ప్రాంతంలో పోయినా నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారేమో, నీ మీద నింద వేస్తున్నారేమో, కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, ఈరోజు ఎబ్బేజులాగా ప్రార్థనకు ప్రారంభించు. నా జీవితాన్ని మార్చు ప్రభువా, నేను నీతిగా ఉన్నానా, అన్యాయంగా ఉన్నానా, ఈ చెడుతనాన్ని నేను చెడుగా ఈ లోకంలో చెడుగా నేను ఉన్నానా, నా హృదయం ఉండే పాపాన్ని వదిలిపెట్టి మనం ప్రార్థన చేద్దాం. మన దేవుని నిశ్చయంగా నేను ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. రెండోది, ప్రభువా నా సరిహద్దును విస్తరించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. మూడోది, ప్రభువా నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉండని ప్రార్థన చేద్దాం. నాలుగోది, ప్రభువా నాకు ఎటువంటి కీడు రానికుండా మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. అలాంటి ప్రార్థన చేద్దాం. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా స్తోత్రం నాయన, పరిశుద్ధానికి వందనాలు, వేలాది స్తోత్రాలు తెలియపరుస్తున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం నాయన, ఇంతవరకు మా బ్రతుకులు ఎలా ఉందో మాకు తెలియదు ప్రభా నా తండ్రి. ఎన్నో అప్పులు, సమస్యలు, ఎన్నో అవమానకరణలు, ఎన్నో నిందలు ప్రభా నా తండ్రి, ఎక్కడ చూసినా శాపంగా మేము అనిపిస్తున్నాం ప్రభా నా తండ్రి. స్తోత్రం నాయన, కుటుంబంలో నెమ్మది లేదు ప్రభా నా తండ్రి. స్తోత్రం నాయన, పరిశుద్ర ఈరోజు ఒక విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఎబ్బేజు లాంటి జీవితాన్ని, ఎబ్బేజు లాంటి ప్రార్థన అనుభవం ప్రతి మనిషికి దయచేయమని అడుగుతున్నాను. వేస్తున్నాము తండ్రి. స్తోత్రం నాయన, ఎబ్బేజులాగా ప్రార్థన చేసి కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన, పరిశుద్ర నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక, అయ్యా నీకే మహిమ కలుగును గాక తండ్రి. స్తోత్రం నాయన, ఏ కీడు నాకు మా గుడారానికి రాకుండా కాపాడమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు ఎప్పుడు నీ హస్తం మాకు తోడుగా ఉండే ఏమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన, పరిశుద్ర సహాయం చేయండి ప్రభా తండ్రి. ఎవరెవరైతే ప్రభా ఏ సమస్యల్లో ఉండారో ప్రభా ఆ సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాను ప్రభా. ఆ బంధకాల నుంచి విడిపించమని అడుగుతున్నాను ప్రభా. కుటుంబంలో భార్య భర్తలో సమాధానం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అవును ప్రభా, ఎంతో మంది ప్రభా తండ్రి కుటుంబంలో నెమ్మది లేదని ప్రభా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఎంతో మందికి గర్భఫలం లేదని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అయ్యా తన పిల్లలకి మంచి పొజిషన్ కావాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభా నా తండ్రి. ఈ నెలలో ప్రభా ఒక అద్భుతం జరుగునుగాక ఇస్తున్నాము తండ్రి, ఒక అద్భుతం జరుగునుగాక ఇస్తున్నాము తండ్రి. స్తోత్రం నాయన, సహాయం చేయండి, సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండేదానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఏ కుటుంబంలో ప్రభా నాయన ఫైనాన్షియల్గా బాధపడుతున్నారో వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ని మీ బ్రేక్డౌన్ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రం నాయన, పరిశుద్ర స్తోత్రం నాయన, మీరు సహాయం చేయండి. ఒక గొప్ప విడుదల దయచేయమని అడుగుతున్నాను వేస్తున్నాము తండ్రి. స్తోత్రం నాయన, ఒక గొప్ప విడుదల దయచేయమని అడుగుతున్నాను వేస్తున్నాము తండ్రి. స్తోత్రం, సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఏకీపిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని ప్రభా ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ జీవితంలో గొప్ప సాక్షిగా మార్చమని అడుగుతున్నాను వేస్తున్నాము తండ్రి. ఒక అద్భుతం చేయమని, మీరే తోడుగా ఉండమని ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీకు వందనాలు. మరి ఈ సమయంలో ప్రతిరోజు ఎబ్బేజులాగా ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుడి దగ్గర నుంచి గొప్ప విడుదల మనం పొందుకోగలుగుతాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మన అనారోగ్యం కోసం ఎలా అయితే ట్యాబ్లెట్ ఇస్తాడో
అదేవిధంగా ఈరోజు మన ఆశీర్వాదం కావాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ రెండు మనం చేస్తుంటాం మన జీవితాన్ని మార్చగలదు సర్వశక్తిమంతుడు. అటువంటి కృపని దేవుడు ఖచ్చితంగా మనకు అందరికి ఇస్తాడు. మరి అదేవిధంగా మన సంకీర్తన ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. మరి ఛానల్ కొనసాగించాలంటే ఎన్నో అవసరాలు ఉన్నది. మరి ఎన్నో కుటుంబాలు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి ఎన్నో కుటుంబాలు వాళ్ళ సహాయం సహకారం మాకు అందిస్తున్నారు. వాళ్ళ బట్టి ప్రభువు బట్టి పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ ఛానల్ కొనసాగించాలి, ఇది ఆగిపోకుండా కొనసాగించాలంటే మరి ఎంతో ధనంతో కూడుకున్న పని. కాబట్టి మీ సహాయం సహకారం అందియాలంటే మా అకౌంట్ నెంబరు, మా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది. మీరు ఖచ్చితంగా మాకు సహాయం చేయొచ్చు. దాని ద్వారా ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేక మంది రక్షించబడతారు. మరి మీరు గుర్తుపెట్టుకోండి, మీ సహాయం సహకారం అందియాలంటే మా అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా మీ అవసరాల కొరకు ఏదైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఫోన్ చేసినైతే మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ప్రభు నామములో మీకు అందరికీ నా వందనాలు.